ఈనాటి ప్రాముఖ్యత. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు సిస్టర్ డైసీ జోసెఫ్ గారికి, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు శుభోదయం. ప్రతి సంవత్సరం నవంబర్ 14న మన దేశం అంతటా బాల దినోత్సవం జరుపుకుంటాము. ఈ సందర్భంగా నా తోటి విద్యార్థులైన మీ అందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని పసి మనసులు, పూతోటలో అప్పుడే పరిపాలించిన పువ్వులు. 1889 నవంబర్ 14న జన్మించిన మన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలన్నా గులాబీలన్నా అమితమైన ప్రేమ. వీరికి పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటాము. చాచా నెహ్రూ గారు చెప్పిన 7 మంచి మాటలు. భయం మనలో ఎప్పటికీ ఉండకూడని విషయం. రెండవది, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాష ఏదైనా సరే అక్షరమాల నుంచే క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మూడవది, మనం కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతాం, తర్వాత ఏమవుతుందో అని భయపడతాము. అలా ఎప్పుడూ చేయొద్దు. నాలుగవది, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనేది మనంతటా మనమే నిర్ణయించుకోగలగాలి. ఐదవది, కొన్నిసార్లు ఇతరులతో చర్చించడం వల్ల కూడా మనకు తెలియని విషయాలను నేర్చుకుంటాము. ఆరవది, మనుషులంతా సమానమే, అందులో నలుపు తెలుపు అంటూ తేడా ఏం లేదు. జాతిని బట్టి మనుషులకు విలువ ఇవ్వకూడదు. ఏడవది, దేశాల చరిత్ర, గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు చదవాలి. మామూలు వాళ్ళంతా తమ జీవనోపాధి, తమ పిల్లలు అంతవరకే ఆలోచించుకుంటారు. అంతకు మించిన మహనీయుల గురించి చదివినప్పుడు, ఆలోచించినప్పుడే మనలోని గొప్ప వ్యక్తి బయటపడతాడు. అప్పుడే మనం అందరికీ ఆదర్శంగా ఉండగలుగుతాం. I wish you all a very happy Children's Day. Children's Day is celebrated on 14th November every year in India. It is also known as Bal Diwas. This day is the birth anniversary of Pandit Jawaharlal Nehru, who was the first Prime Minister of India. Jawaharlal Nehru loved children very much. Thank you. So on behalf of the management and all teachers, I wish you all happy Children's Day. I prayed for you. Every day I pray. Only that is a gift I can give it to you all.